పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయాలు ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు. మరి అలాంటి నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా అందరినీ కంగారు పెట్టేసిన సంఘటన ఉన్నట్టుండి ఆయన హుటాహుటిగా హాస్పిటల్‌కి తరలించడం, సర్జరీ జరిగింది అంటూ వచ్చిన వార్త యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఇటు నేషనల్ మీడియాలో కూడా ఓ హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినవారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా కొణిదెల వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు రీసెంట్‌గా మరి ఇలాంటి నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు అన్ని రకాల విషయాల్ని అందరితో పంచుకునే పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న తన భర్త ఆరోగ్యం గురించి ఆ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం, హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అంటూ బయటపెట్టిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక అన్నా కొణిదెల గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తారు. అయితే ఇక రీసెంట్‌గా ఆమె హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్ గారు ఉన్న తర్వాత పెట్టిన మొట్టమొదటి పోస్ట్ ఇది అని చెప్పాలి. ఇక తాను చెప్పుకొస్తూ ఈ వీక్ మొత్తం చాలా టైర్సమ్‌గా, చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించిన వీక్ అని. నిజానికి హాస్పిటల్‌లో ఉండడం అనేది మామూలు విషయం కాదు. ముఖ్యంగా హాస్పిటల్ నైట్స్ ఆర్ నాట్ ఫన్ అనిపించింది. ఇలాంటి సమయంలోనే నన్ను నేను ధైర్యంగా ఉండడానికి, ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచి హ్యాపీగా బయటకి రావడానికి నాకు బాగా ఉపయోగపడింది మహాభారతం పుస్తకం. ఈ పుస్తకం నేను చదువుతూ కూర్చున్నాను. పైగా దీన్ని రష్యన్ లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌లేట్ చేయించుకున్న ఈ బుక్ నాకు ఉన్న ఈ వారం రోజులు బాగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. మొత్తానికి మళ్ళీ మేమందరము ఇంటికి వెళ్తున్నాము. మీ అందరి ప్రేయర్స్ వల్ల, సపోర్ట్ వల్ల మేమందరము చాలా హ్యాపీగా, క్షేమంగా ఉన్నాము. థాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ కేరింగ్ అంటూ అన్నా కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి చెప్పడం మాత్రమే కాదు, ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్తున్నారని, క్షేమంగా ఉన్నామని, అందరము హ్యాపీగా ఉన్నాము అంటూ పెట్టిన ఈ లేటెస్ట్ అప్డేట్ అభిమానులందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ జనసేన నాయకుడిగా జనాల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం అంటే ప్రతి ఒక్కరికి కంగారు పెట్టే విషయం. అలాంటి నేపథ్యంలోనే ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, క్షేమంగా ఇంటికి వచ్చారు అంటూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన విషయంతో ప్రతి ఒక్కరూ అన్నాకి, పవన్ కళ్యాణ్ గారికి విషెస్‌ని తెలియజేస్తూ వచ్చారు. మరి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు అన్ని విషయాల్ని అందరితో పంచుకుంటున్న అన్నా కొణిదెల సర్జరీకి ముందు ఎలా జరిగిందో అన్నది మాత్రమే కాదు, హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు తాను ఏం చేశానో, ఇప్పుడు తన భర్త, జనసేన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి ఆవిడ ఇచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.